ఉప్పులగుప్తం అనే ఊరిలో నైనా అనే అమ్మాయి ఉంటుంది. చూడ్డానికి నైనా అందంగా ఉన్నా కాస్త పెళ్లి వయసు దాటిపోతున్న పిల్ల. ఒక పడవ ప్రమాదంలో తన తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవటం, ఆ తరువాత ఆమె నష్టజాతకురాలని బంధువులు ఊరివారు అందరూ ఆమె మీద ఒక ముద్ర వేయటంతో ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా రావటం మానేశాయి. దాంతో ఎందరో జ్యోతిష్యుల్ని కలిసినా ఏవేవో దోషాల పేర్లు చెబుతున్నారు తప్ప ఆమెకి పెళ్ళయ్యే మార్గం మాత్రం చెప్పటం లేదు. అప్పుడొకరోజు నైనా ఇలా అనుకుంటుంది, ఏంటిది, నాకు పెళ్లి సంబంధాలు చూడమంటే ఏ పేరయ్యా ముందుకు రాడు, ఏ మ్యారేజ్ బ్రోకర్ పట్టించుకోడు, డబ్బులు ఇస్తానన్నా వీళ్ళు ఎందుకు నా విషయంలో అంత భయపడుతున్నారు, నిజంగానే నాదంతా నష్టజాతకమా అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. అదే ఊరిలో వంశీ అనే యువకుడు కొత్తగా మ్యారేజ్ బ్యూరో పెట్టాడని తెలుసుకుంటుంది. అతని దగ్గరకు వెళ్ళి నైనా తన పూర్తి వివరాల్ని చెప్తుంది. చూడండి, మీకు నా గురించి పూర్తిగా చెప్పాలి. ఇప్పటి వరకు నాకు కొన్ని వందల సంబంధాలు వచ్చినా కుదరలేదు. ఎందుకంటే మా అమ్మ నాన్నల చావుని నాకు ముడిపెట్టి చూస్తున్నారు. ఎవరు సంబంధాలు తేలేకపోతున్నారు. చూడండి మేడం, ఈ పాత చింతకాయ కబుర్లే నా దగ్గరొద్దు. వేరే గ్రహాల్లో మట్టి శాంపిల్స్ టెస్ట్ చేసి అక్కడ వెంచర్స్ వేయడానికి సిద్ధంగా ఉన్న రోజులివి. ఈ రోజుల్లో దోషాలు అవి ఏంటి? మీకొక మంచి సంబంధం నేను సెట్ చేస్తాను, మీరు రిలాక్స్గా ఉండండి మేడం అని ఆ పెళ్లిళ్ల బ్రోకర్ భరోసా ఇవ్వటంతో నైనాకి చాలా సంతోషం ఇస్తుంది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. ఆమె కోసం సంబంధాలు చూసి ఒక్కటి సెట్ కాకపోవడంతో ఆ బ్రోకర్కి విషయం అర్థమైపోతుంది. అందుకే మొఖం చాటేయటం మొదలు పెడతాడు. అప్పుడు నైనా ఇలా అంటుంది, చూడు బాబు, నేను డబ్బులు ఇవ్వలేననో కమిషన్ రాదనుకోనో నువ్వు సరిగ్గా చూడడం లేదేమో. ఇదిగో, కావాలంటే ఈ 2 లక్షలు తీసుకో అని డబ్బు చూపించటంతో ఆ మ్యారేజ్ బ్రోకర్ డబ్బులకి కక్కుర్తిపడి తీసుకుంటాడు. కానీ ఆమెకు సంబంధం కుదర్చటం అంత ఈజీ కాదని కూడా తెలుసుకుంటాడు. అలాంటి సమయంలో ఒక రోడ్ యాక్సిడెంట్లో నైనా చనిపోతుంది. ఆమె దెయ్యంగా మారిందన్న సంగతి తెలియక ఆ మ్యారేజ్ బ్రోకర్ నైనా చావు వార్త తెలిసాక ఇలా అనుకుంటాడు, అమ్మయ్య, పీడబోయింది. ఆ నష్టజాతకురాలికి సంబంధాలు చూసే బాధ నాకు తప్పిపోయింది. పోనీలే, నాకు 2 లక్షల రూపాయల లాభం అనుకొని ఆ పెళ్లిళ్ల బ్రోకర్ ఆనందపడ్డం నైనా దెయ్యం చూస్తుంది. అప్పుడు బ్రోకర్ ముందుకు వెళ్ళి ఇలా అంటుంది, అంత సంతోషపడకురా, నువ్వు నాకు పెళ్లి సంబంధాలు ఎప్పటికైనా చూడక తప్పదు. నా డబ్బు నీ దగ్గరుంది అనేసరికి చనిపోయిన నైనా దెయ్యం వచ్చిందని అతని గుండెలు అదిరిపోతాయి. చివరికి దెయ్యంగా మారిన నైనా తనకి పెళ్లి చేయమని తన డబ్బులు తీసుకున్న ఆ పెళ్లిళ్ల బ్రోకర్ని టార్చర్ చేయటం మొదలుపెడుతుంది. అలా కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఈ నైనా దెయ్యంలాగానే పక్కూర్లో వామన్రావు అనే వ్యక్తి తనకి పెళ్లి సంబంధాలు చూడమని ఇబ్బంది పెడుతూ ఉంటే బ్రోకర్ ఆ వ్యక్తికి దెయ్యం నైనాకి లింకు పెట్టేయాలి అనుకుంటాడు. అప్పుడు విషయం తెలుసుకున్న నైనా ఆ వ్యక్తి గురించి తనే స్వయంగా ఎంక్వైరీ చేసుకుంటే అతను పరమనీచపు మనిషని, పీనాసని, అత్యాసపరుడైన వ్యక్తి అని, ఆస్తి కోసమే మరో అమ్మాయిని చేసుకొని అంతకుముందు తన 2 భార్యల్ని చంపినట్టు ఆ ఆస్తిని కూడా లాక్కుందామని చూస్తున్నాడని నైనాకు తెలుస్తుంది. దాంతో బ్రోకర్తో నైనా దెయ్యం ఇలా అంటుంది, భలే సంబంధం తెచ్చావురా నాకు. ఆ వామనరావుకి ఏ అబద్ధాలు చెప్తావో నాకు తెలీదు. వాడికి నాకు పెళ్లి కావాలి అనేసరికి బ్రోకర్కి చాలా సంతోషం ఇస్తుంది. అందుకే ఆ బ్రోకర్ ఏవేవో కట్టుకథలు పద్ధతులు అని చెప్పి ముసిగేసిన దెయ్యానికి వామన్రావుకి పెళ్లి జరిపించేస్తాడు. ఇక ఆ తర్వాత వామన్రావుకి అసలు విషయం తెలుస్తుంది. తన దెయ్యం భార్యని వదిలించుకోలేకపోతాడు. ఆ దెయ్యం మాత్రం వామన్రావు అత్యాశతో కొట్టేసిన ఆస్తితో అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం మొదలుపెడుతుంది. అప్పుడు తన ఊరి జనాలకి నైనా మనసేంటో అర్థమవుతుంది. కాని దెయ్యంగా ఉన్న ఆమెకి దానివల్ల ఏ ఉపయోగమూ లేదు. ఈ విధంగా ఒక పెళ్లిళ్ల బ్రోకర్ ఆడిన అబద్ధాలతో ఒక దెయ్యానికి పెళ్లి జరిగిపోతుంది. మణిపూర్ విలేజ్లో రాజయ్య అనే ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతని మొదటి భార్య సుగుణ చనిపోతే తన కూతురు మీనా తల్లి ప్రేమకు దూరమై బాధపడుతుందని శకుంతలని 2వ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. చిటి తల్లి, నీకు అమ్మని తీసుకొచ్చాను. అమ్మా, మన ఇంట్లో ఫోటోలో ఉన్న అమ్మ ఈ అమ్మ కాదుగా నాన్న. ఈ అమ్మ కూడా నిన్ను బాగా చూసుకుంటుంది తల్లి. చూడు తల్లి, నన్ను నమ్ము, నిన్ను నేను బాగా చూసుకుంటాను కదా.
అని బుజ్జగించి నెమ్మది నెమ్మదిగా ప్రేమగా మాట్లాడుతుంది శకుంతల. రాత్రిపూట పక్కన పడుకోబెట్టుకుని కథలు చెప్పడం చేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రాజయ్య అనారోగ్యంతో మంచాన పడతాడు. దాంతో శకుంతలలో అప్పటి వరకు దాగిన కపట ప్రేమ బయటపడుతుంది. ఏమే దరిద్రపు గుట్టుముఖమా, పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావు, ఇప్పుడేమో తండ్రిని మంచానికి అంకితం చేశావు. ఏం పుట్టుకే నీది? అదేంటమ్మా? అమ్మ అన్నావంటే నాలుగు కోస్తా. ముఖం చూడు, ముదినష్టపు ముఖం దానా. ఇదొక యువరా అని నేనంట దీన్ని చూసుకోవాలి. అందుకే ఈ నన్ను పెళ్లి చేసుకున్నాడంట. గొడ్డలు తీసుకెళ్లి పొయ్యిలో కట్టెలు కొట్టుకొని తీసుకురా అని శకుంతల కోపంగా చెప్తుంది. గొడ్డలి తీసుకొని వెళ్లి కట్టెలు కొడుతూ ఉంటుంది మీనా. కొట్టిన వాటిని తీసుకొచ్చి పొయ్యి దగ్గర వేస్తుంది. పెరట్లో ఉన్న ఆవుకి నీళ్లు పెట్టు, పేడ తీసి అక్కడంతా శుభ్రం చేయి, పాలు పితుకు. అన్ని పనులు చేస్తాను పిన్ని, నాకు పాలు పితకడం మాత్రం రాదు పిన్ని. తినమంటే తింటావు, కంచం మీద కంచం తింటావు కదే పనికి మాలిందానా. పని చెప్తే చాలు అన్ని తప్పించుకునే బుద్ధిలే కాని ఒక్క పనైనా చక్కగా చేసిందే లేదు. ఏం పుట్టికేనిది ఛే అంటూ శకుంతల ప్రతిరోజు బాగా కొడుతూ ఉంటుంది. మీనా ఏడుస్తూ ఉంటుంది. వద్దు పిన్ని, నన్ను కొట్టొద్దు పిన్ని, వద్దు పిన్ని. మీనా ఎంత బ్రతిమాలినా వినిపించుకోదు శకుంతల. కొట్టి కొట్టి అలసిపోతుంది. మీనా అదే దెబ్బల మీద ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. ఇక అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున నగలు వేసుకుని ముస్తాబవుతూ ఉంటుంది శకుంతల. చూడవే, నేను పెళ్లికెళ్తున్నాను, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు. మీనా ఏమీ మాట్లాడకుండా తలూపుతుంది. శకుంతల ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీనా తన తల్లి ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మీనా తల్లి దయ్యం మీనా ముందు ప్రత్యక్షమవుతుంది. తల్లి, ఏడవకు తల్లి, నీకు కూడా మంచి రోజులు వస్తాయమ్మా. ఎప్పుడమ్మా? నేను నీకు దగ్గరకు వచ్చాక వస్తాయా మంచి రోజులు? చిట్టి తల్లి, నువ్వలా మాట్లాడొద్దమ్మా. నేను ఆడపిల్లనే కదమ్మా, నాకు అందంగా తయారవ్వాలని ఉంటుంది కదా. పెళ్ళిళ్ళకి ఇంకేమైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళాలని ఉంటుంది కదమ్మా. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడు మీనా. అంటూ మీనాకి కొత్త బట్టలు వేస్తుంది, మెహందీ పెడుతుంది, నగలు వేస్తుంది, ఒక యువరాణిలా తయారు చేస్తుంది. మీనా దెయ్యం తల్లి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మీనా నిద్రపోతుంది. దెయ్యం తల్లి మాయమైపోతుంది. పెళ్లికి వెళ్లిన శకుంతల తిరిగి రాత్రి ఇంటికొస్తుంది. అందంగా తయారై పడుకున్న మీనాను లేపుతుంది. ఎక్కడవే ఇవి? దొంగతనం చేశావా? నేను చెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి? నిన్ను అంటూ శకుంతల కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అంతే, మీనా పక్కనే మీనా దెయ్యం తల్లి ప్రత్యక్షమవుతుంది. మీనా దెయ్యం తల్లిని చూసి శకుంతల షాక్ అవుతుంది. ఎందుకే నా బిడ్డను అలా కొడుతున్నావు? తన బట్టలు, తన నగలు, అసలు ఈ ఆస్తి మొత్తం నా బిడ్డదేనే. యువరాణిలాగా చూడాల్సిన నా బిడ్డని పని మనిషిని చేసావు. తిండి కూడా సరిగ్గా పెట్టకుండా ఆకలితో పడుకోబెట్టావు. నిన్ను అంటూ గట్టిగా కొడుతుంది ఆ దెయ్యం తల్లి. అంతే, శకుంతలకి గుయ్యుమనే సౌండ్ వినిపిస్తుంది. మరొక్కసారి నా కూతురిని కొట్టినా, పని చెప్పినా నిన్ను ఏం చేస్తానో నీకే వదిలేస్తున్నాను అని చెప్పి మళ్ళీ లాగిపెట్టి కొడుతుంది. అంతే, మరొక్కసారి గుయ్యుమనే సౌండ్ వినిపిస్తుంది. నన్ను మన్నించు, ఇక నుంచి ప్రేమగా చూసుకుంటాను. ఇక అక్కడి నుంచి దెయ్యం తల్లి మాయమైపోతుంది. ఇక ఆ రోజు నుంచి మీనాను శకుంతల ప్రేమగా చూసుకోవటం మొదలు పెడుతుంది.